పట్టిన భూషయ్య కోలుకోలేక 2 ఏళ్ల క్రితం మరణించాడు. మిగిలి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆయన చేసిన అప్పులు తీర్చడానికి అమ్మవలసి వచ్చింది. దాంతో మరో మార్గం కనిపించక రంగమ్మ అప్పటినుంచి బతుకుదెరువు కోసం ధనికుల ఇళ్లల్లో పాచి పనులు చేయవలసి వచ్చింది. కొడుకు చంద్రాన్ని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలన్నదే ఆమె లక్ష్యం. అయితే 13వ ఏట అడుగుపెట్టిన చంద్రానికి తన తల్లి ఇతరుల ఇళ్లల్లో పని చేయడం చిన్నతనంగానూ తీరని అవమానంగానూ తోచింది. ఈ విషయంగా అతడు తల్లితో తరచూ తగువులాడుతూ ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు. తనకు తండ్రి లేకపోవడం, గౌరవంగా బతకడానికి తగినంత డబ్బు లేకపోవడం పెద్ద లోటుగా భావించి బాధపడేవాడు. అప్పటికప్పుడు ధనవంతుడైపోవడానికి మార్గమేదైనా ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఇనుము, ఇత్తడి వంటి